నమస్తే, వెల్కమ్ టు వీచ్ న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈరోజు స్పెషల్ డిస్కషన్ నీట్ అంటే చాలామంది కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి అలాగే ఎంబీబీఎస్, అలాగే పీజీ, అలాగే స్పెషలైజేషన్, సూపర్ స్పెషలైజేషన్ కోర్సుల్లో ఎగ్జామ్స్ కేంద్ర ప్రభుత్వం కండక్ట్ చేస్తుంది. అయితే ఈ కోర్సులో గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నీట్లో చేరలేదు. కేంద్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాలన్నీ కూడా చేరడం జరిగింది. అయితే చేరకపోవడానికి ఆర్టికల్ 371D ఉండడం కారణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చేరలేదు. రాష్ట్ర విభజన అనంతరం ముందుగా తెలంగాణ చేరడం జరిగింది, తర్వాత ఆంధ్రప్రదేశ్ చేరడం జరిగింది. ఒకే కామన్ ఎంట్రన్స్ ద్వారా ఎంబీబీఎస్ సీట్లు, మెడికల్ సీట్లను ఫిలప్ చేసే కార్యక్రమం. అయితే ఇందులో తెలుగు విద్యార్థులకు ఎంతవరకు లాభం జరుగుతుంది? అయితే అందులో చేరడం ద్వారా కొన్ని సీట్లను నేషనల్ పూల్ కింద కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ పూల్ని తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల విద్యార్థుల వారిని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు? అందులో చేరడం వల్ల విద్యార్థులకు లాభమైందా, నష్టమైందా? ఈ విషయాలు మనతో చర్చించడానికి కేవీ రావు గారు ఉన్నారు. అడిషనల్ డైరెక్టర్, రిటైర్డ్ DRDL, అలాగే సోషల్ యాక్టివిస్టు. నమస్తే కేవీ రావు గారు. రావు గారు, అంటే చాలామందికి నీట్ అనే పదం, చాలామంది కూడా నీట్ ఎగ్జాము అంటూ కొద్ది రోజులైతే నీట్లో చేరమని చెప్పి కొంత తెలంగాణ ప్రభుత్వం కూడా కొంతవరకు చేరాలన్న వద్ద అనే సంశయం కూడా వ్యక్తం చేయడం జరిగింది. చివరకు నీట్లో చేయడం జరిగింది. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే నీట్లో చేరడం వల్ల కాలేజీలో తెలంగాణలో చూసుకున్నట్టయితే 7 కాలేజీల సీట్లు 165, అలాగే ఏపీకి సంబంధించిన 12 కాలేజీలో 285 సీట్లు వెళ్ళి నేషనల్ పూల్లో వెళ్ళడం జరుగుతుంది. దీనివల్ల ఈ తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఎంతవరకు లాభం జరిగింది అనుకోవచ్చు? దీన్ని వినియోగించుకుంటున్నారా? మంచి డిస్కషన్ అండి. యాక్చువల్గా కొంచెం నేను ప్రాథమికంగా ఈ నీట్ అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నీట్ అనే ఎగ్జామ్ను యాక్చువల్గా ఒక మెడికల్ అడ్మిషన్ కేసులో మనం ఇంకొక ఛానల్లో కూడా ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. సుప్రీంకోర్టు సజెస్ట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 20 రాష్ట్రాల్లో 20 ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళు 20 ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసి పేపర్ లీక్ లేకుండా మెరిట్ లిస్టులను తయారు చేసి వాళ్ళ ఏరియాల్లో అడ్మిషన్స్ ఇచ్చే కంటే కూడా అలానే అటానమస్ సంస్థలు సపరేట్ ఎగ్జామ్ చేయటం వలన ఒక విద్యార్థి ఆన్ యావరేజ్ 3 నుంచి 4 ఎగ్జామ్స్ రాయాల్సిన పరిస్థితి ఉండేది. స్టేట్లో రాయాలి, పక్క రాష్ట్రంలో అడ్మిషన్ కావాలంటే అడ్మిషన్ ఆ స్టేట్లో రాయాలి, అటానమస్ ఇన్స్టిట్యూట్లు ఎయిమ్స్ లాంటివి కండక్ట్ చేసేది దానికి రాయాలి, జిప్మెర్ సపరేట్ కండక్ట్ చేసేది. ఓవరాల్గా మీకు ఈ దేశంలో ఒక 7-8 మెడికల్ ఎగ్జామ్స్ జరిగాయి, ఓన్లీ ఎంబీబీఎస్ కానీ, ఎండీకి కానీ, డిఎంకి కానీ. ఇది చాలా గందరగోళంగా ఉంది. తర్వాత వీటిలో ఎక్కడ మెరిట్, ఎక్కడ రిజర్వేషన్స్ అప్రాపరియేట్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అవ్వట్లేదని సుప్రీంకోర్టుకి సగం కేసులు, విద్యాకు సంబంధించి సగం కేసులు దీని మీదే ఉండేవి. సో దీన్ని నివారించడం కోసం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మీరు ఒక ఎగ్జామ్ నేషనల్ లెవెల్లో కండక్ట్ చేసి మెరిట్ లిస్ట్ తయారు చేసి అందరికీ మెరిట్ కిట్ అవైలబుల్. ఆ మెరిట్ లిస్ట్ని ఎవరు కూడా వైలేట్ చేయడానికి లేదు. నేషనల్ ఎలిజిబిలిటీ మెరిట్ లిస్ట్ కాబట్టి ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఎవ్రీబడి. సో ఇంతవరకు ఎక్సలెంట్. దీన్ని అసలు మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. బ్యూటిఫుల్. ఇది చాలా సక్సెస్ఫుల్గా కూడా రన్ అవుతుంది. నీట్ ఎగ్జామ్ ఎక్కడ కూడా లీక్ అయినట్టు కూడా ఇంతవరకు మనకి దాఖలాలు లేవు. కొన్ని రాష్ట్రాల్లో స్టేట్లు కండక్ట్ చేసినప్పుడు లీక్ అయింది. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మీరు ఆర్టికల్ 371D ప్రకారం మనం చేరలేదు. అలానే జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా చేరలేదు. నీట్ ఎప్పుడో స్టార్ట్ అయినా కూడా, ఒక దశాబ్దం క్రితం స్టార్ట్ అయినా కూడా ఎంబీబీఎస్కి అండ్ పీజీకి, సూపర్ స్పెషాలిటీకి లాస్ట్ 4-5 ఇయర్స్కి బ్యాక్ జాయిన్ అడ్మిషన్స్ జరగడం జరిగింది. సో మనం ఆలోచించాల్సింది అంటే ఏదైనా మీరు ఇప్పుడు ఏదైనా ఒక LIC స్కీము, లేకపోతే ఒక మ్యూచువల్ ఫండ్ స్కీము, ఒక సేవింగ్ స్కీమ్లో జాయిన్ అయ్యేటప్పుడు మీకు పూర్తిగా ఆ స్కీమ్ గురించి తెలియాలి, మీకు ఉపయోగపడుతుందా లేదా అని అప్పుడే జాయిన్ అవుతారు. ఇప్పుడు మనం కూడా ఏమైందంటే తెలంగాణ, ఏపీ సపరేట్ అయిపోయిన తర్వాత ఈ 2 రాష్ట్రాలు నేషనల్ పూల్లో జాయిన్ అయిపోయినాయి. వీళ్ళు ఎలా ఆలోచించారంటే స్టూడెంట్స్ సైకాలజీని, మెడికల్ స్టూడెంట్స్ సైకాలజీని అర్థం చేసుకోకుండా ఇప్పుడు నేషనల్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యామంటే అర్థం ఉంది. ఇంజనీరింగ్లో మిగతా రాష్ట్రాల్లో కూడా బాగా మంచి కాలేజీలు ఉన్నాయి, మంచి ఉన్నాయి. సో ఇంజనీరింగ్ పిల్లలు బయట స్టేట్లకు పోవడం అలవాటు ఉంది. కానీ మెడికల్ ఎడ్యుకేషన్లో మనకి ఆర్టికల్ 371D ఉండటం మూలన మన పిల్లలు ఎక్కడికి పోయి అలవాట్లేదు. మీరు సడన్గా నేషనల్ ఫుల్లో జాయిన్ అయితే ముఖ్యంగా ప్రస్తావించవలసింది ఏంటంటే ఎంబీబీఎస్లో 15% అండి. అంటే మీ స్టేట్లో కనుక 1000 సీట్లు ఉంటే 150 సీట్లు నేషనల్ ఫుల్లోకి వెళ్ళిపోతాయి. పీజీ సీట్లో మరీ దారుణం, 50%. అంటే మీ స్టేట్లో 1000 సీట్లు ఉంటే 500 సీట్లు నీటిలోకి వెళ్ళిపోతున్నాయి. అయితే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే 4-5 సంవత్సరాలు అయింది, 4-5 సంవత్సరాలు 6-7 సంవత్సరాలు అయింది ఇప్పుడు మనం జాయిన్ అయ్యి. ఈ 6 సంవత్సరాల్లో మనకున్న ఇప్పుడు మీకు ఉన్న ఒక న్యూస్ ప్రకారం ఏంటంటే మనం దాదాపు 300 సీట్లు ఎంబీబీఎస్లో నేషనల్ పూల్కి పంపితే మన పిల్లలు 200 మంది కూడా బయటికి వెళ్ళట్లేదు.
ఇది ప్రాబ్లం ఏంటంటే మన పిల్లలకి ఇక్కడే ఉండి చదువుకోవడం అనేది అలవాటు. ఒక ఎగ్జాంపుల్ ఉంది దాంట్లో. లాస్ట్ ఇయర్ రాయలసీమకి చెందిన ఒక పాప 12వ ర్యాంకు అండర్ గ్రాడ్యుయేషన్ నీట్ ఎయిమ్స్ లో కూడా వస్తే సీటు ఆ అమ్మాయికి బయట ఎయిమ్స్ లో వచ్చే, అంటే ఢిల్లీ ఎయిమ్స్ కాకుండా మిగతా వచ్చే దానికి ఛాన్స్ ఉన్నా కూడా అమ్మాయి కర్నూలు మెడికల్ కాలేజీలో జాయిన్ అయింది. ఇప్పుడు టాపర్స్ కనుక బయటకు పోకపోతే మీకు లోయర్ వాళ్ళకి ఉపయోగం లేదు, వాళ్ళకి ఎలాగో రాదు సీటు. సో మీరు మన సీట్లని మిగతా వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. 300 సీట్లు నువ్వు 215 సీట్లు కూడా పోకపోతే 80 సీట్లు మనం లూజ్ అవుతున్నాం. ఇది చాలా విచారించదగిన విషయం. గవర్నమెంట్లో 2 గవర్నమెంట్లు కూడా జాగ్రత్తగా ఆలోచించి మనం నీటి నుంచి వెనక్కి రావడం అనేది ఇంపార్టెంట్. అంటే వెనక్కి వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు ఎగ్జామ్ అంటే పిల్లలకు చాలా ఈజీ అయిపోయింది ఒకే ఎగ్జామ్ రాయడం ద్వారా, అంటే కొంతవరకు లాభం జరుగుతుంది అనేది మొదట అనుకున్నారు. ఎగ్జాక్ట్లీ నేను చెప్పింది ఏంటంటే అడ్మిషన్ వరకు స్టేట్ వెనక్కి రావచ్చు, మీరు స్టిల్ ఆ లిస్టుని తీసుకోవచ్చు. నీట్ ఎగ్జామ్ లిస్టునే మీరు తీసేసుకోండి, మీరు కండక్ట్ చేయాల్సిన అవసరం లేదు, తీసేసుకోండి. ఆ లిస్ట్ ప్రకారం మీరు అడ్మిషన్స్ ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టులో దీని మీద కేసు ఉంది. మా స్టేట్లో తమిళనాడు కాలేజీలో మీరు చూడండి 24 మెడికల్ కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్ కాలేజీలో, చాలా పర్ఫెక్ట్గా అక్కడ గవర్నమెంట్స్ ఏడీఎంకే కానీ డిఎంకే కానీ వాళ్ళు గవర్నమెంట్ సెక్టర్లో బాగా సీట్లు పెట్టి వాళ్ళు మ్యాక్సిమం లూజ్ అవుతున్నారు. ఇప్పుడు దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫస్ట్ నీట్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇయర్లో ఎస్సీ ఎస్టీస్కి కూడా రిజర్వేషన్ దాంట్లో పెట్టలేదు. మీరు లా ఆఫ్ ల్యాండ్ని డెఫినెట్గా మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ లా లేనంత వరకు ఓకే, లా ఒక్కసారి లా ఉన్న తర్వాత మీరు పూర్తిగా దాన్ని అమలు పరచాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళు కోర్టుకు వెళ్తే వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే మాకేం అభ్యంతరం లేదు, ఇది నీట్ అనే ఉద్దేశంతో మేము ఆపేమంటే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ లాస్ట్ 7 ఇయర్స్లో ఓబీసీ రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయలేదు. దాదాపు 11,000 సీట్లు ఓబీసీ స్టూడెంట్స్ నుంచి ఎగిరిపోయినాయి. అలానే ఇప్పుడు 2 ఇయర్స్ బట్టి ఈడబ్ల్యూఎస్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేస్తామని మన మెడికల్ ప్రాస్పెక్ట్లో లేదు. కొత్త 2022 అడ్మిషన్స్లో 21-22 అడ్మిషన్స్లో ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ప్రస్తావనే లేదు. సో ఎస్సీ ఎస్టీస్ ప్రస్తావన ఉంది. సో మీరు ఒక ఎగ్జామ్ని మెరిట్కి కోసం, ఒక సింప్లిసిటీ కోసం, ఒక ఫుల్ ప్రూఫ్ విధానంలో జరిగేటప్పుడు చట్టాలను కూడా గౌరవించడం అనేది అంతే ఇంపార్టెంట్. మనం ఈ డిస్కషన్ ద్వారా మనం పంపాల్సిన మెసేజ్ ఏంటంటే లా ఆఫ్ ల్యాండ్స్ దేంట్లో అయినా ఇంప్లిమెంట్ అవ్వాలి. అది కోర్టు లేదా ఇంకోటి కొట్టేసేంత వరకు డెఫినెట్గా ఇంప్లిమెంట్ కావాలి. తీవ్రమైన నిర్లక్ష్య వైఖరితోటి మద్రాస్ హైకోర్టు నిన్న జస్ట్ 2 days బ్యాక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగెన్స్ట్గా మీరు కాంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయండి. వీళ్ళు మద్రాస్ హైకోర్టు లాస్ట్ ఇయరే చెప్పింది. వాళ్ళు అన్నారు మేము ఎలా ఫిల్ చేయాలి అంటే ఇది చాలా సింపుల్, ఏ స్టేట్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు మీరు మన నుంచి 500 సీట్లు పోయినాయి అనుకోండి, 500 సీట్లలో మన లోకల్ రిజర్వేషన్ ఎంత ఉంటే అంత, తమిళనాడులో ఎక్కువ ఉంది, వాళ్ళ సీట్లో ఆ 69%. అది పెద్ద కష్టం కాదండి, చాలా సింపుల్. ఏ స్టేట్కి సంబంధించిన సీట్లో ఆ స్టేట్కి బీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కోటా ఎంత ఉంటే అంత ఇంప్లిమెంట్ చేయండి. ఎస్సీ ఎస్టీ కోటా ఇంప్లిమెంట్ చేసినప్పుడు లేని ఇబ్బంది ఈడబ్ల్యూఎస్ ఓబీసీ రిజర్వేషన్. ఇక్కడ నేషనల్ అంటే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం చేసేటప్పుడు అంటే ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకంటే ఈ రాష్ట్రాల నుంచి సీట్లు మేము తీసుకుంటున్నప్పుడు రాష్ట్రాలకు న్యాయం జరగాలి అనే అంశాన్ని అక్కడ పరిగణలోకి తీసుకోలేదు. రాష్ట్రాలు ఏం అభ్యంతరం పెట్టలేదా? మా సీట్లు లాస్ అవుతున్నాం అనే అభ్యంతరం ఏ రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదు అప్పట్లో? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చట్టం చేసేటప్పుడు ఎలా చేస్తుందంటే స్టేట్ గవర్నమెంట్ ఇష్యూస్ని వాళ్ళు అంతగా పట్టించుకోరు. ఒక నేషనల్ అడ్మిషన్ ప్రాసెస్ని స్ట్రీమ్లైన్ చేసి ఒక మెరిట్ లిస్ట్ ద్వారా ఫిల్ చేయాలనేది వాళ్ళ ఎయిమ్. సుప్రీంకోర్టు అడ్వైజ్ చేసింది. యాక్చువల్గా సుప్రీంకోర్టు అడ్వైజ్ చేయడం కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది మనలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. సో దీని అప్పుడు ఏమవుతుందంటే స్టేట్ కోటాలో వాళ్ళ స్టేట్లో ఆ సీట్లు అక్కడే ఉంటే అక్కడున్న ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉపయోగించుకునేవాళ్ళు వాళ్ళకున్న రిజర్వేషన్ ప్రకారం. ఇప్పుడు నేషనల్ పూల్లో పంపడం మూలాన సామాజిక సోషల్ జస్టిస్కి అన్యాయం జరుగుతుంది. తర్వాత స్టేట్ కూడా ఏ స్టేట్కి ఆ స్టేట్కి ఏమనుకున్నారంటే మా పిల్లలు చాలా ఇంటెలిజెంట్ కాబట్టి మిగతా వాళ్ళ సీట్లు మనం కొట్టేసుకోవచ్చు. యూపీఎస్సీలో అదే జరుగుతుంది. ఎవరు మెరిట్ ఉంటే వాళ్ళు నచ్చిన స్టేట్కి వెళ్ళే అవకాశం ఉంది. లైక్ ఇక్కడ కూడా నీట్లో కూడా అలాగే జరుగుతుంది అనుకున్న సందర్భంలో ఇక్కడ చూసుకున్నట్టయితే 200 మందికి లోపే చేరడం జరిగింది. దాదాపుగా మన 4129 సీట్లలో కేవలం 200 మంది చేరడం జరిగింది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అక్కడ సివిల్ సర్వీసెస్ ఏంటంటే అది ఒక గ్లామరైజ్డ్ సర్వీస్ కాబట్టి ఎవరైనా ఏ స్టేట్ వ్యక్తి అయినా అందులో చేరతాడు, అతనికి ఒక స్టేట్ అలాట్ అవుద్ది. ఇప్పుడు ఎంబీబీఎస్ని మీరు చూస్తే మీరు ఉస్మానియా, గాంధీ, కర్నూలు మెడికల్ కాలేజీ, వైజాగ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్తో కంపేర్ చేస్తే దే ఆర్ ఆల్మోస్ట్ ఆల్ ఎయిమ్స్ లాంటి మెడికల్ కాలేజీలు. మన పిల్లలకి ఆ దృక్పథం కానీ ఆ టీచింగ్ కానీ లేదు చిన్నప్పటి నుంచి. మనం లేవు కదా, నేషనల్ పూల్లో లేవు, 2014 వరకు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది ఆర్టికల్ 370 జమ్మూ అండ్ కాశ్మీర్ 2 ఎక్స్క్లూడ్ చేయబడ్డాయి. సో ఇప్పుడు మనం కావాల్సింది ఏంటంటే
నేషనల్ నీట్ ఎగ్జామ్ని గౌరవిస్తూ వాళ్ళు ఇచ్చిన మెరిట్ లిస్ట్ని తీసుకొని సీట్ ఫిల్లింగ్ అనేది ఎవరి కాల్ చేసుకోవాలి, ఎవరికి ఏ స్టేట్కి ఆ స్టేట్ అంటే ఇంక్లూడింగ్ అంటే మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఇలాంటి అభ్యంతరాలు ఏమైనా మనకు కనిపిస్తున్నాయి? అంటే తమిళనాడు మన దగ్గర తప్పిస్తే మిగతా రాష్ట్రాలు కూడా ఇలా లాస్ అవుతున్నాము అనే ఒక ఏమైనా అభిప్రాయంతో ఉన్నాయి? ఎందుకంటే ఇక్కడ నేషనల్ పూల్లో ఎక్కువ లాభం పొందుతున్నది బీహారు, రాజస్థాన్, కేరళ, తమిళనాడు వాళ్ళు ముందున్నారు అనేది మనకు లెక్కలు చెప్తున్నాయి. కరెక్ట్. ఇప్పుడు మిగతా రాష్ట్రాలు ఎప్పుడు ఆలోచిస్తాయంటే అక్కడ ఎవరైనా ఒక గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీయో చీఫ్ సెక్రటరీయో దీని మీద రివ్యూ జరపాలి. ఇంతవరకు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మనం ఎన్ని సీట్లు సరెండర్ చేసాము, మన పిల్లలు బయటికి వెళ్ళి ఎన్ని సీట్లు తెచ్చుకునే దాని మీద అసలు వాళ్ళ దగ్గర స్టాటిస్టిక్స్ లేవు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అలానే కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ కనుక వాళ్ళు దృష్టి పెట్టి వాళ్ళు కనుక అడ్మిషన్ ప్రాసెస్ని తీసుకొని వాళ్ళకి తెలిసిపోద్ది మన పిల్లలు ఏ స్టేట్లో చేరారు, అలానే బయట పిల్లలు మన స్టేట్లో కూడా రావచ్చు కదా. సో వాళ్ళు కనుక ఒక గ్రాఫ్ తయారు చేసి ముఖ్యమంత్రులకి ప్రజెంటేషన్ ఇచ్చి, సార్ దీని మూలాన మనకు పెద్ద న్యాయమే జరగట్లేదు, ఇట్ ఈజ్ టైం మీరు రివ్యూ చేయండి, అలానే సోషల్ రిజర్వేషన్స్ కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు, కాబట్టి దీని మీద మనం తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంటుంది అనేది ఒక బ్యూరోక్రసీ డ్యూటీ అండి. ఇది ఒక కొత్త ఆలోచనలు చేయాలంటే ముఖ్యమంత్రి చేస్తాడు, ఉన్నవాటిని ఎలా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అనేది బ్యూరోక్రసీ ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ అడిషనల్ చీఫ్ సెక్రటరీస్ కానీ చీఫ్ సెక్రటరీ కానీ ఇవన్నీ ఆలోచించి ఈచ్ పథకాన్ని రివ్యూ తీసుకోవాలి. వాళ్ళు ఉన్న రొటీన్గా జాబ్ ఎవరైనా చేస్తారండి. మనం సివిల్ సర్వీసెస్ గ్రూప్ ఏ సర్వీసెస్ చేయాల్సింది ఏంటంటే ఇన్నోవేషన్, ఉన్న దాంట్లో లోపాలను సరిదిద్దడానికి పొలిటికల్ లీడర్షిప్ అంటే ముఖ్యమంత్రికి క్యాబినెట్కి నోట్స్ సమర్పించాలి. ఇక్కడ మనకు కనిపిస్తున్న అంశం ఏంటంటే మనం సీట్లు ఇవ్వడం ద్వారా అంతకంటే ఎక్కువ సీట్లు మన విద్యార్థులు పొందుతారు అనుకుంటే కనీస స్థాయిలో ఆ సీట్లను కూడా పొందలేకపోతున్నారు. అదొక పాయింట్. దాంతో పాటుగా పీజీ సీట్లు అయితే ఇంకా 50% వెళ్తున్నాయి నేషనల్ పూల్కు. దీనివల్ల అంటే ఇప్పుడు అంటే ప్రభుత్వమే చేయాలా లేదంటే అధికారు స్థాయిలో ఇది జరిగే అవకాశం? అధికారుల స్థాయిలో లేదండి. ఇది డెసిషన్ అనేది ఏంటంటే గవర్నమెంట్ కమ్యూనికేట్ చేయాలి. అధికారులు ముఖ్యమంత్రిని అంటే పొలిటికల్ లీడర్షిప్ని ఎడ్యుకేట్ చేయాలి. నాట్ ఓన్లీ గవర్నమెంట్, ఈవెన్ అపోజిషన్ లీడర్ కూడా ఈ సోయనట్టు తెలియట్లే నాకు. దీని మీద ఇది ఎక్స్పర్ట్ ఫీల్డ్. దీనికి మీరు స్టాటిక్స్ తీసుకొని గవర్నమెంట్కి ముఖ్యమంత్రి గారి టైం తీసుకొని ఒక 10 minutes సార్ ఇలా అన్యాయం జరుగుతుందని చెప్తే తప్పితే ఈ ఇష్యూ వాళ్ళ దృష్టి దాకా పోదు. ఏదైనా పథకం అంటే లోపాలు ఎప్పుడు తెలుస్తాయి? ఎవరైనా బాగా స్టడీ చేసి గవర్నమెంట్కి చెప్తే తెలుస్తాయి. సో మనం చేయాల్సింది తక్షణంగా చేయాల్సింది ఏంటంటే నీటులో మనం ఉండటం కరెక్టా కాదా అనేది రివ్యూ చేసుకోవాలి. ఇప్పుడు సోఫార్ ఉన్న మనకి ఇప్పుడు మీరు చెప్పిన స్టాటిస్టిక్స్ ఓన్లీ MBBS వరకే. నాకు MD సూపర్ స్పెషాలిటీలో చాలా ఇంకా అన్యాయం జరుగుతున్నట్టుగా. సూపర్ స్పెషాలిటీ అంటే ఒక స్పెషల్ కేసు ఉంది. అసలు సూపర్ స్పెషాలిటీలో మొత్తం దేశం అంతా ఒకే పూల్ చేయమని సుప్రీంకోర్టు చెప్పింది. సో అది వదిలేసేద్దాం. MBBS PG అంటే MD వరకు ఏ స్టేట్కి ఆ స్టేట్ ఉన్న సీట్లని రివ్యూ చేసుకొని మనకి నిజంగా న్యాయం జరిగిందా అంటే బెనిఫిట్ జరిగిందా జరగలేదని విశ్లేషించుకొని వెనక రావాల్సిన అవసరం ఎంతైనా. అంటే ఇక్కడ మనం కొంతవరకు డిమెరిట్స్ మాట్లాడుకున్నాం. మెరిట్స్ మాట్లాడుకున్నట్టయితే ఒక వాదన అయితే వినిపిస్తుంది. మెడికల్ కాలేజీల్లో మాఫియా ప్రవేశించింది, దానివల్ల మేనేజ్మెంట్ కోటా సీట్లన్నీ కూడా అమ్ముకుంటారు, అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నాయనే విమర్శ ఉంది. ఆ మెరిట్స్ చూసినట్టయితే అది కరెక్టేగా అనిపిస్తుంది. నేను మీకు ముందుగా చెప్పినట్టు ఎగ్జామ్ కండక్ట్ చేసి మెరిట్ లిస్ట్ తయారు చేయటంత వరకు ఫెంటాస్టిక్. ఓకే, ఒక్కసారి నీటు ర్యాంక్స్ ఇచ్చిన తర్వాత ప్రైవేట్ మెడికల్ కాలేజీ కూడా అదే లిస్ట్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఇది కంపల్సరీ. ఇంతకుముందు కర్ణాటకలో ఎంత మాఫియా ఉండేది, అప్పుడు మళ్ళీ నేషనల్ వైజ్ గా ఒక లిస్ట్ తయారు చేసినాక మళ్ళీ స్టేట్ వైజ్ గా ఇంకొక కండక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ లిస్ట్ నుంచే తెలంగాణలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఇదిగో మీ రాష్ట్రంలో ఈ విద్యార్థులు ఉన్నారు, ఈ లిస్ట్ మీది. మీరు ఇప్పుడు ఆల్రెడీ అంటే వీళ్ళు ఈ లిస్టును మళ్ళీ మెరిట్ ఆధారంగా మళ్ళీ చేసుకునే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఇచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత ఇందులో ఉన్న అంతే దట్స్ ఆల్ వీళ్ళు పెట్టుకుంటారు. ఈ దీంట్లోంచి ఓబీసీలు ఎవరున్నారు, ఈడబ్ల్యూఎస్ ఎవరున్నారు, ఎస్సీ ఎవరున్నారు, ఇందులో జనరల్ కోటా ఎంత వస్తుంది, ఓపెన్ కోటా. తర్వాత మనకైతే మన స్టేట్ కి సంబంధించిన 2 రాష్ట్రాల్లో ఈవెన్ ఉమెన్ కూడా రిజర్వేషన్ 33%. ఇప్పుడు నేషనల్ నీట్లో లేదు అది. నేను ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మర్చిపోయాను నేను. సో ఉమెన్ కూడా అక్కడ రిజర్వేషన్ లేదు. అదే మన రాష్ట్రంలో మీరు 100 సీట్లు పీజీ సీట్లు ఉంటే 33% లేడీస్కి వస్తాయి, 15% ఎస్సీ, 6% ఎస్టీ, 25% ఓబీసీ, 10% ఈడబ్ల్యూఎస్. మరి వీటి పరిస్థితి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ 10% పెంచాల్సిన అవసరం ఉండే. ఇప్పుడు ఈ సీట్లలో 10% అదనంగా పెంచిన దాఖలాలు ఏమైనా మనకు కనిపిస్తున్నాయి? యాక్చువల్గా అప్పుడున్న మీరు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. అప్పుడున్న సామాజిక సోషల్ జస్టిస్ ఫోర్సెస్ గవర్నమెంట్కి ఏం చెప్పినాయి అంటే మీరు ఇప్పుడు సడన్గా 10% పెడితే
ఓకే ఉన్న అంతకుముందు 50 ఉండే కదా, ఒక 40% మెరిట్కి దొరుకుతుంది. కాబట్టి మీరు మెరిట్ విద్యార్థులకి అన్యాయం చేసినట్టు. అంటే ఈ కోటా బాగుంగా ఉన్నాయి, మెరిట్ సీట్లు ఉన్నాయి, సీట్లు ఓపెన్లో ఉన్న సీట్ మెరిట్ అనే కంటే మెరిట్ రిజర్వ్ సీట్లు అట్లనే ఉంచి మరొక 10% పెంచాల్సిన అవసరం ఉందని చెప్పండి. ఇది పెంచినట్టుగా నాకు సంబంధించిన సెంట్రల్ యూనివర్సిటీ, సెంట్రల్ గవర్నమెంట్ నేను చూశాను. నేను సెంట్రల్ గవర్నమెంట్కి క్లియర్గా వాళ్ళ ఉన్న సీట్లు అంతకుముందు కనుక ఒక 100 ఉంటే 15% అంటే దాదాపు 120 చేస్తే కానీ ఆ 15 బాగుంగా ఇంకా 100 అట్లా మిగులుతుంది. అలా సెంట్రల్ గవర్నమెంట్లో చాలా వరకు జరిగింది. స్టేట్ గవర్నమెంట్లో ఇలా పెంచినట్టు నాకు ఎక్కడ దాఖలాలు లేవండి. ఇక ప్రైవేట్ కాలేజీల్లో ఇంకా అసలు క్వశ్చన్ ప్రైవేట్ కాలేజీలో రిజర్వేషన్ అనేది కూడా పాటించే సందర్భాలు అండ్ ఇంకోటి ఏంటంటే సార్, నేను చెప్పింది మనం పాజిటివ్ పాయింట్స్ డిస్కస్ చేసాం, నెగిటివ్ పాయింట్స్ కూడా మిగతా వచ్చేసరికి వచ్చే ఉంది. ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు అనేది భయంకరంగా పెరిగిపోతుందండి. లాస్ట్ 2014 తర్వాత మీరు చూసుకోండి, అంతకుముందు ఏ కేటగిరీ సీటు ఫీజుల నియంత్రణకు ఈ నీట్ ద్వారా ఏమైనా లాభం జరిగిందంటారు? అంటే నీట్ గాను ఫీజుకి సంబంధమే లేదండి. నీట్ అనేది ఓన్లీ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇదిగో సమ్ ఎక్స్ గాట్ దిస్ మార్క్స్, వై గాట్ దిస్ మార్క్స్. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలే దీనిపై ఫీజుల నియంత్రణ. ఎగ్జాక్ట్లీ, ఈ ఫీజు నియంత్రణ కమిటీ కూడా బోగస్ కమిటీస్ అవన్నీ. ఇంతవరకు ఎవడు కూడా మెడికల్ కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఆడిట్ చేసి నీ ఎక్స్పెండిచర్ ఎంత, నీ ప్రాఫిట్ ఎంత, ఇది కరెక్ట్ అని కోర్టుకి చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు. సింప్లీ అక్కడ ఏపీలో పెరిగితే ఆశ్చర్యకరం ఏంటంటే, నేను తెలంగాణ ఆత్మగౌరవం అనుకుంటూ చెప్పుకుంటూ మెడికల్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఆంధ్ర ఫీజులనే తెలంగాణ గవర్నమెంట్ అడాప్ట్ చేసింది. అక్కడ 9 లక్షలు అయితే ఇక్కడ 9 లక్షలు, అక్కడ 24 లక్షలు అయితే ఇక్కడ 24 లక్షలు, అక్కడ సి కేటగిరీ ఎన్ని కోట్లు అంటే అన్ని కోట్లు. అది కాదు కదా చేయాల్సింది. థ్యాంక్ యూ కేవీ రావు గారు. ఈరోజు వచ్చి నీట్కి సంబంధించిన అంశాన్ని చాలా విశదీకరించడం జరిగింది. ఎంబీబీఎస్ అలాగే పీజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సీట్లకు సంబంధించి సూపర్ స్పెషాలిటీ ఇవి కొంతవరకు న్యాయం జరిగినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎంబీబీఎస్లో అన్యాయం జరుగుతుంది. అలాగే ఇంకా చూసుకున్నట్టయితే పీజీ సీట్లలో మరింత అన్యాయం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు దృష్టి సారించి నీట్ నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. అలాగే అడ్మిషన్ తీసుకునే వరకు నీట్లో ఉండి తర్వాత అడ్మిషన్స్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకున్నట్టయితే ఇక్కడ ఉండే రిజర్వేషన్లు అలాగే సామాజిక న్యాయం, మహిళలకు ముఖ్యంగా 33% రిజర్వేషన్ ఇవన్నీ అమలయ్యే అవకాశం ఉంది. ఇది ఈరోజు స్పెషల్ డిస్కషన్. లక్ష్యం సమాజహితం V3 న్యూస్.